చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 6వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. అలాగే 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ప్రభు సాయం కొరకై చిన్నమాట ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు దయచేసి మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మీరు మాకు అనుగ్రహించిన ఆరాధన సమయం కొరకు వందనాలు. వ్యక్తిగతంగా నీ ప్రియులు ఎవరైతే ఆరాధన చేసినారో వారిని బట్టి వందనాలు. తిరిగి నీ శరీరంలో రక్తంలో మేము యోగ్యంగా పాలు పంపులు కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా అందరితో కావలసిన వర్తమానము వినిపించమని, సహాయపడమని, చదువుకున్న ప్రతి లేఖనము అందులో ఉన్న ఆత్మీయమైన భావమును మేము అర్థం చేసుకునే సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివిన ఈ 2 లేఖన భాగాల్లో కూడా మనకు కనబడుతున్న మాట ఏంటంటే, మంచి పోరాటము పోరాడుము. 6వ అధ్యాయం 12వ వచనములో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము అని రాయబడింది. అలాగే 2వ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనములో పౌలు అంటున్నాడు, మంచి పోరాటము నేను పోరాడితిని అంటున్నాడు. మరి పౌలు తన జీవితంలో ఏదైతే హెచ్చరిస్తున్నాడో, దేని గురించి చెప్తున్నాడో, తన జీవితంలో ఆ పనిని నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఈ మాట మనందరికీ బాగా పరిచయమైన మాట. అనేక పర్యాయాలు ఇది మనం చదువుతున్నాం, దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా శవపేటికల మీద ఏమని రాస్తున్నారు? ఈ మాటే రాస్తున్నారు. ఏమని? మంచి పోరాటము పోరాడితిని అని వ్రాస్తూ ఉన్నారు. ఇది పౌలుకు చెల్లునేమో కానీ రాసుకునే వాళ్ళందరికీ చెల్లుతుందో లేదో నాకు అనిపిస్తుంది. ఎందుకని చర్చిలో కొట్లాడుకొని కూడా చచ్చిపోయిన వాళ్ళు, కొట్లాటలు పెట్టుకొని రకరకాలైన పరిస్థితులను బట్టి చనిపోయిన వాళ్ళు కూడా మంచి పోరాటం పోరాడుతుందంటే వాక్యాన్ని ఎగతాళి చేసినట్లే ఉంది. కనుక ఇది అపోస్తలుడైన పౌలుకు అది తగినది. ఆయన అలాగూ ప్రవర్తించిన, అలాగూ జీవించిన, ప్రయాసపడిన, ఆ మంచి పోరాటం పోరాడిన దైవజనులకు, దేవుని పిల్లలకు అది తగింది. కానీ అందరూ రాసుకొని దేవుని వాక్యాన్ని అపార్థము చేయడం అంత మంచిదేమీ కాదు. కనుక మంచి పోరాటం అనే మాట ఈరోజు మనము కొన్ని విషయాలు ఈ సందర్భంగా చూద్దాం. పోరాటము అనే మాటకు వచ్చినట్లయితే, మరి ఈ లోకములో మనుషుడు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా పోరాటమును కలిగిన వాడుగా ఉంటున్నాడు. పోరాటము లేకుండా అనేది జీవితమే లేదు. చూడండి, మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అంత పోరాటమే. పోరాడకుండా ఏది లభించనిదిగా ఉంది. అందుకే మనము గమనించగలిగితే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాడు ఆడుకునే రోజుల్లో ఇంట్లో ఏదో అట్లా ఉంటాడు, కొంత తల్లి ప్రేమను పొందుతాడు, తర్వాత తల్లి గారాబాన్ని పొందుతాడు. ఇంకా స్కూల్ దినాలు వచ్చినాయంటే వాడికి పోరాటము స్టార్ట్ అయినట్టే. స్కూల్కి వెళ్ళడం పెద్ద పోరాటం, వాడికి చదవడం పెద్ద పోరాటం. కనుక అట్లా జీవితంలో మనుషుడు పోరాటం. చదివిన తర్వాత ఉద్యోగం సంపాదించడానికి పోరాడాలి. వివాహ విషయంలో కూడా వివాహం చేసుకున్నాక ఒక బాధ, చేసుకున్నాక ఇంకొక బాధ. చేసుకున్నాక ఇంట్లో పోరాటాలు ఎట్లుంటాయో చేసుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. పిల్లలు పుట్టినాక ఎట్లాంటి పోరాటం ఉంటుందో అది కూడా తర్వాత అనుభవించిన వాళ్ళకి తెలుసు. కాబట్టి జీవితం అంతా పోరాటమే. మధ్య వయసు వచ్చినాక కుటుంబాన్ని ఎలాగ నడిపించాలి, బాధ్యతలు భారాలు ఎన్నో ఉంటాయి.
ఆ తర్వాత చూస్తే వృద్ధాప్యంలో వస్తే ఈ రోగాలతో పోరాటం, రకరకాలైన రోగాలు అన్నీ మనుషుని ఇబ్బంది పెడతా ఉంటాయి. కనుక చక్కగా నడిచిన వాళ్ళు తడబడి నడవాల్సి వస్తుంది, చక్కగా చూడగలిగిన వాళ్ళు మసకగా చూడాల్సి వస్తుంది. కనుక రోగాలతో పోరాటం, జీవితం అంతా కూడా పోరాటం. అందుకే మనకు ఒక పాట ఉంది, మన జీవితం అంతయు అనుక్షణము యుద్ధం. అనుక్షణము యుద్ధమే. ఇది జీవన పోరాటం. దీన్ని ఏమంటారండి? భౌతికమైన జీవన పోరాటం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మంచి పోరాటము పోరాడుము అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. పోరాడే వ్యక్తికి ప్రత్యర్థులు ఉంటారు కదా. పోరాడే వ్యక్తికి అవతల ప్రత్యర్థులతో పోరాటం ఉంటుంది. పోరాటం అనేది అలా ఉంటుంది. నువ్వు ఒక్కడవే పోరాడుకోవడం ఉండదు. అవతల నువ్వు పోరాటం చేసేదానికి దాన్ని ఎదిరించే వాళ్ళు ఉంటారు, ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. నువ్వు పోరాటం చేయకుండా అడ్డుకొనడానికి, లేక నువ్వు పోరాడేదానికి ఖచ్చితంగా ఒక ఎనిమి, ఒక శత్రువు, ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. అది లేకుండా పోరాటం ఉండదు. ఇకపోతే లోకములో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, ఇది అర్థం కావడానికి. పోరాటం అనేది ఎటువంటి పోరాటం అంటున్నాడు? మంచి పోరాటం. అంటే ఈరోజు మనం బాగా అర్థం చేసుకోవాలి, మంచికి చెడుకు ఏముంది? పోరాటం ఉంది. వెలుగుకు చీకటికి ఏముంది? పోరాటం ఉంది. న్యాయానికి అన్యాయానికి ఏముంది? పోరాటం ఉంది. సత్యానికి అసత్యానికి ఏముంది? పోరాటం ఉంది. కనుక అవతల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న విషయాలు ఉన్నాయి. ఈరోజు మంచి పోరాటం అంటే మంచితనం కొరకు పోరాడడం. లేక మరి చూడండి, ఉదాహరణకి మన దేశానికి మరి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చిన స్వాతంత్ర సమరయోధులు అంటారు. వాళ్ళు ఏమంటారు ఇంగ్లీష్లో? ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. ఏమంటారు? స్వతంత్రత కొరకై పోరాడిన స్వతంత్ర సమరయోధులు. వాళ్ళు పోరాడారు. దేని కొరకు పోరాడారు చెప్పండి? దేని కొరకు పోరాడారు? స్వతంత్రత కొరకు, దేశ భద్రత కొరకు, దేశ క్షేమం కొరకు, దేశ శ్రేయస్సు కొరకు. మనకున్న మూలధనం అంతా, మనకున్న సోర్సెస్ అంతా ఆ బ్రిటిష్ వాళ్ళు తీసుకొని పోయి మనల్ని ఇంకా వెట్టిచాకిరి చేయిస్తూ, లేక మనం ఇంకా స్లేవరీలో, బానిసత్వంలోనే ఉండడము. మరి ఇది చాలా మన ఆర్థిక వ్యవస్థకు అన్నిటికీ కూడా ఎంతో నష్టం కలిగిస్తుందని, మన దేశం యొక్క వనరులను మనమే అనుభవించాలి, మన దేశము సుభిక్షంగా ఉండాలి, మన దేశము క్షేమంగా ఉండాలని మన దేశం కొరకై పోరాడిన వారు ఎవరు? వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్. అలాగే నీ కొరకు, నా కొరకు ఒక అద్భుతమైన ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడు. ఆయనే యేసు ప్రభువారు. నా స్వతంత్రత కొరకు, నిన్ను నన్ను సాతాను యొక్క బంధకాల నుండి విడిపించే దాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక అద్భుతమైన ఫ్రీడమ్ ఫైటర్గా మరి ఆయన నీ కొరకు, నా కొరకు సిలువలో పోరాడాడు. ఆయన ఏమంటాడంటే, పాపముతో పోరాడుటలో నేను రక్తమును కార్చినాను, అంతగా ఎదిరించినాను అంటాడు. కనుక ప్రభువు కూడా పోరాడాడు. సాతానుతో పోరాడాడు, లోకంతో పోరాడాడు, లేక అపవాదితో పోరాడాడు, శరీరంతో పోరాడాడు. కనుక ప్రభువు పోరాడి సిలువలో మనకి ఇచ్చింది ఏంటంటే విజయం, స్వతంత్రత, లిబర్టీ అనే దాన్ని మనకిచ్చాడు. ప్రభువు తాను పోరాడాడు, మనకు విజయాన్ని అనుగ్రహించాడు. ఆయన మనపక్షంగా శత్రువుతో పోరాడాడు, లోకాధికారులతో పోరాడాడు, ఆనాడున్న ప్రకృతి సంబంధమైన అంధకార సంబంధమైన అధికారులతో పోరాడాడు. మనకు ఆయన విజయాన్ని అనుగ్రహించినాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో నీవు నేను పోరాడవలసిన వారంగా ఉంటున్నావు. ఈ క్రైస్తవ జీవితంలో పోరాటం ఎలా ఉంటుంది అంటే, దీని గురించి చాలా విషయాలు ఉన్నప్పటికీ క్లుప్తంగా కొన్ని విషయాలు ఈ మధ్యాహ్న వేళలో మనం చూద్దాం. ఈరోజు కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనతో పోరాడే వాళ్ళు మన ముందుకు వస్తారు. రక్షించబడినప్పటికీ, ప్రభువుని అంగీకరించినప్పటికీ, ప్రభు మార్గాల్లో నడుస్తున్నప్పటికీ మరి మన మీద పోరాడే వాళ్ళు ఉంటారు.
ఎట్లా పోరాడతారు వాళ్ళు, ఎందుకు పోరాడతారు అనేది మనము ఆలోచన చేయవలసిన వారంగా ఉండాలి. చూడండి, 109వ కీర్తనలో ఒక మాట చదువుదాం. 109వ కీర్తన 3వ వచనం తీసిన వారని చదవండి. 109:3. ఎందుకంట నిర్నిమిత్తముగా, అంటే నిమిత్తము లేకుండా, కారణము లేకుండా, నిర్హేతుకంగా, నిర్నిమిత్తంగా ఏం చేస్తున్నారంట? వారు నాతో. ఎవరు రాశారు ఈ కీర్తన? ఎవరండి? దావీదు. ఇంకొక చోట ఏమంటాడంటే, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వాళ్ళు నాకేమైపోయినారు? శత్రువులు అయిపోయినారు అంటాడు ఇంకొక చోట. ఇప్పుడు నిర్నిమిత్తముగా పోరాడతారా? అవును. ఇంతకుముందు నేను చెప్పాను, న్యాయం కొరకు పోరాటం అంటాం కదా. న్యాయం కొరకు పోరాడేటప్పుడు అన్యాయస్తుడు ఏం చేస్తాడంటే మనతో పోరాడుతూనే ఉంటాడు. మనమేమో న్యాయం కొరకు పోరాడితే అన్యాయస్తుడు ఏం చేస్తాడు? మనతో పోరాడతాడు. కనుక ఇప్పుడు అన్యాయస్తునికి న్యాయస్తునికి మధ్యలో ఏముంటుంది? ఒక పోరాటం ఉంటుంది. అలాగే రక్షించబడిన తర్వాత ప్రభు కొరకు జీవిస్తున్న కారణాన్ని బట్టి మనము నీతిని అనుసరిస్తే, వాక్యాన్ని అనుసరిస్తే, లేక న్యాయాన్ని అనుసరిస్తే, వాక్యానుసారంగా మనం జీవించడానికి మనల్ని మనం డెడికేట్ చేసుకుంటే, ప్రతిష్ఠించుకుంటే, మనల్ని అందరూ మెచ్చుకునే వాళ్ళు ఉండరు, మనకు పూలదండలు వేసేవాళ్ళు ఉండరు, మనకు రెడ్ కార్పెట్ పరిచే వాళ్ళు ఉండరు, మనల్ని అభినందించే వాళ్ళు ఉండరు. ఎవరుంటారంటే ఎవరంట? పోరాడే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, తోలనాడే వాళ్ళు ఉంటారు. అందుకే క్రైస్తవ జీవితం పోరాటం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అయితే ఈ మంచి పోరాటాన్ని మనము పోరాడే వారంగా ఉండాలి. అయితే కొంతమంది ఇలాగ ఉంటారంట. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా నుండుట మూర్ఖుడైన ప్రతివాడును పోరును అంటే అర్థమైంది? పోరాటం. పోరు అంటే ఏంది? పోరాటం, కొట్లాట. మూర్ఖుడైన వాడు ఏం కోరుకుంటాడంట? మూర్ఖుడైన వాడు ఏం కోరుకుంటాడు? చెప్పాలి మీరు గట్టిగా. మూర్ఖుడైన వాడు ఏం కోరుకుంటాడు? పోరాటాన్నే కోరుకుంటాడు. మా నాన్నగారు సాక్ష్యం చెప్పేవాడు. రక్షణ బంధుకు ముందు 3 రోజులు పంచాయతీ పెట్టుకునేవాడంట. ఎన్ని రోజులు? 3 రోజులు పంచాయతీ. మొదటి రోజు పంచాయతీ అయిపోయింది, అది అంతటితో ముగించబడదు. 2వ రోజు మళ్ళా కదిలిచ్చి పంచాయతీ పెట్టుకుంటాడంట. 3వ రోజు మళ్ళా పంచాయతీ పెట్టుకుంటాడంట. 3 రోజులు పంచాయతీ పెట్టుకుంటేనే ఆయనకు తృప్తి ఉండేది కాదంట. మూర్ఖుడైన వాడు ఏం కోరుకుంటాడు? కొట్లాటలు కోరుకుంటాడు, పోరాటాన్ని కోరుకుంటాడు. కొన్నిసార్లు ఈ పోరాటాన్ని కోరుకునే క్రమంలో మంచోళ్ళని చెడ్డోళ్ళని చూడకుండా ఏం చేస్తాం? అందరితో గొడవలు పెట్టుకోవడానికి ఆ మూర్ఖత్వం అనేది సహాయపడతాం. కానీ దేవుని పిల్లలమైన మనము కొట్లాటకు దూరంగా ఉండమన్నాడా లేకపోతే దగ్గరగా ఉండమన్నాడా? ఆ పైన మొదటి లైన్ ఏమని రాయబడింది? కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. కలహానికి దూరంగా ఉండాలి, కొట్లాటకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ కొట్లాట కాదు, మన కొట్లాట వేరే ఉంది. అదే ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. మనం భూలోకంలో ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం కాదు, ఒకరితో ఒకరు పోరాడుకోవడం కాదు. ఉదాహరణకి భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఏం కలుగుతూ ఉంటుంది? కొట్లాట. అన్నదమ్ములు ఉన్నారు, కొట్లాట. తర్వాత స్నేహితులు ఉన్నారు, కొట్లాట. విశ్వాసికి మధ్య కొట్లాట. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కొట్లాట. తర్వాత బంధువుల మధ్య పోట్లాట. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అనవసరమైన కొట్లాటలు. వీటికి ఏం కావాలా? దేవుని పిల్లలు చెప్పండి, ఎలా ఉండాలా?
వాక్యం ఏం చెప్తుందంటే సమాధానమును వెదికి దాన్ని, వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు, అర్థమైందా? స్వతంత్ర సమర యోధుల యొక్క జాబితాలోకి రారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలాగా పోరాడే వాళ్ళు కాదు. మనం యేసు ప్రభు ఎట్లా పోరాడాడో మనం కూడా అలాగ పోరాడాలి, అది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఎలా పోరాడాడో పౌలు కూడా అలాగ పోరాడాడు. ఆ పోరాటాన్ని ఏం చేశాడు? మంచి పోరాటము పోరాడి ముగించానని చెప్పగలుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులాగా మనం పోరాడాలి, కానీ ప్రకృతి సంబంధుల్లాగా లోకస్తుల్లాగా మనము పోట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు భార్యాభర్తలకు అసమాధానం ఉండి కూడా ఇక్కడ బలలో మాత్రము ఏమి ఎరగని వాళ్ళలాగా పాల్గొంటారు. కాబట్టి కొట్లాట ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు. మొదట సమాధానం పడాలా, తర్వాత బలలో పాలు పొందాలి. ఎవరితో మనం శత్రుత్వం కలిగి ఉండకూడదు. బైబిల్లో ఉంది కదా, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. జ్ఞానం కలిగిన వాడు కలహానికి దూరంగా ఉంటాడు, మూర్ఖుడైన వాడు ఏం చేస్తాడు? ఆ పోరాటమే కావాలి. అందుకే అంటారు కదా గయ్యాలి గంప అంటారు. ఎందుకంటారు? ఆ పేరు ఎందుకు వస్తుంది? గయ్యాలి గంప అనే పేరు ఎందుకు వస్తుంది అంటే, ఇక ఆమె స్టార్ట్ చేసిందంటే దానికి స్టాప్ ఉండదు. నాన్ స్టాప్గా పోట్లాడుతూనే ఉంటారు, కంటిన్యూగా పోట్లాడుతూనే ఉంటారు. మేము హాస్పిటల్కి వెళ్ళాము, ఎయిమ్స్ హాస్పిటల్కి. అక్కడ ఏంటంటే క్యూ ఉంది, క్యూ సిస్టమ్ అనమాట. ఎక్కడికి పోయినా క్యూనే. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ క్యూలో నిలబడలేక ఏం చేస్తారు? ఆ పక్కన వాళ్ళకి చెప్పిపోతారనమాట. ఏమని? అమ్మ నేను కొద్దిసేపు కూర్చుంటాను, నా వల్ల కావట్లేదు, కొంచెం నా క్యూ అట్లా కాపాడమ్మా అని చెప్తే, ఇక ఆ తర్వాత ఏమవుతుంది? ఏమో ఒక అర్ధ గంటకో ఏమో వస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమవుతుంది? అనుకున్న వాళ్ళకి తెలియదు కదా ఏమొచ్చిన సంగతి. వాళ్ళు ఏమంటారు? నువ్వేం ముందుకు వస్తున్నావు అంటారు కనరా. ఇక అక్కడ పెద్ద ఫైటింగ్. మళ్ళీ సెక్యూరిటీ గార్డు వచ్చి వాళ్ళని సరి చేయాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే, కొట్లాట అనేది చాలామందికి ఇష్టంగా ఉంటుంది. అర్థం కాకుండానే కొట్లాడుతూ ఉంటారు కొంతమందికి అర్థం కాకుండానే కొట్లాడుతూ ఉంటారు. దాని అంతమేమో ఎంతో భయంకరంగా ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, ఒక్క నిమిషం సేపు కోపం తెచ్చుకోవడం అంట 8 గంటలు ఎండలో ప్రయాసపడినంత శక్తి ఒక్క నిమిషం కోప్పడితే అంత ఎనర్జీ వేస్ట్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి. అందుకే బీపీలు వస్తూ ఉంటాయి. కోపము ఒక్క నిమిషం కోపం ఈక్వల్ టు ఎంతంటే 8 hours నువ్వు ఎండలో కష్టపడి పనిచేస్తే ఎంత ఎనర్జీ పోతుందో అంత పోతుందండి. అందుకే మనోళ్ళు అన్నారు, తన కోపమే తన శత్రువు. కాబట్టి కోపము మానుకోవాలా, కొట్లాటలు మానుకోవాలా. దేవుని పిల్లలమైన మనము సమాధానము కోరి దాన్ని వెంటాడే వారంగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, సమయం లేదు. అయితే ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. మనము పోరాడాల్సింది ఎవరితో? ఇంతకుముందే చెప్పాను, ఒకరితో ఒకరు మనము పోట్లాడుకోకూడదు. కానీ ఎవరితో పోట్లాడాలా? ఏ విషయాల మీద పోరాడాలా? న్యాయం కొరకు, నీతి కొరకు వాళ్ళు పోరాడారు. ఇప్పటికి కూడా పోరాడే వాళ్ళు ఉన్నారు దేశంలో. నీతి కొరకు, న్యాయం కొరకు పోరాడే వాళ్ళు ఉన్నారు. అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు ఉన్నారు, అసత్యాన్ని ఎదిరించే వాళ్ళు ఉన్నారు, అవినీతి కార్యకలాపాలను ఎదిరించే వాళ్ళు ఉన్నారు. మనం అనుకోవచ్చు దేశంలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు, అనుకోవడానికి లేదండి. గుర్తుపెట్టుకోండి, దేశంలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు అయితే ఈరోజు మనం ఇలాగ ఉండం. దేశంలో అవినీతిని ఎదిరించే వాళ్ళు కూడా ఉన్నారు, అవినీతికి ఆనకట్లు వేసేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. అసత్యాన్ని ఎదిరించే వాళ్ళు ఉన్నారు, నీతిని వెంటాడే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాథమికంగా మనం పోరాడాల్సింది దేంతో? ఇటువంటి పోరాటము మంచి పోరాటము మనం చూద్దాం రండి. దయచేసి మొదటి విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చదవండి. 12:4. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని, అంటే ప్రభు ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఇక్కడ యేసు ప్రభువారు
ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, ద ఎగ్జాంపులరీ ఫ్రీడమ్ ఫైటర్. చెప్పాలంటే ఆయన మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హక్కుల కొరకు ఆయన పోరాడాడు, మన స్వేచ్ఛ కొరకు ఆయన పోరాడాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అదే మనం చేయాలి, అంతే, ఇంకా వేరే చేయడానికి వీలు లేదు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రభు పాపముతో పోరాడుటలో ఎంతగా పోరాడాడంట, రక్తము కారునంతగా ఎదిరించినాడు. ఎంతగా? రక్తము కారునంతగా ఎదిరించినాడు. ఈరోజు నీవు నేను కూడా పోరాడాల్సింది దేంతో చెప్పండి? ఇప్పుడు ఏంటంట? పాపముతో పోరాడే వారంగా ఉండాలి. అంటే పోరాడే వారంగా అంటే పోరాటం, ఈ పోరాటంలో పాపానికి లొంగిపోయేంతగానా? ఎలా దాని అర్థం? పాపంతో పోరాడడం అంటే పాపానికి లొంగిపోవడానికా? కాదు. దేని కొరకు? పాపాన్ని ఎదిరించాలి. ఈరోజు పాపాన్ని ఎదిరిస్తున్నామా, పాపంతో సర్దుబాటు చేసుకుంటున్నామా? విశ్వాసులంగా యాజ్ ఎ బిలీవర్, దేవుని పిల్లలమైన మనం, బలలో పాల్గొంటున్న మనం ఒకసారి అర్థం చేసుకుందాం. పాపాన్ని మనము శత్రువుగా భావిస్తున్నామా, పాపముతో ఎదిరించే వారంగా ఉన్నామా, పాపంతో కాంప్రమైజ్ అయ్యే వాళ్ళంగా ఉన్నామా? పాపంతో ఎట్లా కాంప్రమైజ్ అవుతాము? ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నీకు ఉద్యోగం రావడం లేదు అనుకోండి. ఉద్యోగం రాకపోతే పద్ధతి ఏంది? నీతి న్యాయముల పద్ధతి ఏంది? చెప్పండి. నీతి న్యాయముల పద్ధతి ఏంది? పరిశుద్ధతను కాపాడుకునే పద్ధతి ఏంటంటే కష్టపడాలా, ప్రయత్నం చేయాలా. పరీక్షలు రాస్తావో, ఇంటర్వ్యూలకు వెళ్తావో, ఏం చేయాలో అన్నీ చేయాలా. అది సక్రమమైన విధానంలో ఉద్యోగం సంపాదించుకోవడం. మరి పాపంతో అడ్జస్ట్ అయ్యేది ఎట్లుంటుంది? పాపముతో ఏమని కాంప్రమైజ్ ఎలా ఉంటుందంటే, నాకు ఒక ఆశ ఉంది, నాకు ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం కొరకు నేను ఏమైనా చేయగలను, అవసరమైతే రికమెండేషన్ చేయగలను, లేకపోతే లంచం ఇచ్చైనా నేనేం చేయగలను, ఉద్యోగం సంపాదించుకోను. ఇది పాపంతో కాంప్రమైజ్ అయ్యే విధానం. గుర్తుపెట్టుకోండి. నాకేదో ఆశ ఉంది, ఆశ నెరవేర్చుకునే దాని కొరకు ఏదో ఒక పాపంతో నేను కాంప్రమైజ్ అవుతాను, ఏదో ఒక అబద్ధంతో నేను కాంప్రమైజ్ అవుతాను. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారంటారా, ఎదిరించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా సమాజంలో? ఇప్పుడు చెప్పండి మీరు. సమాజంలో కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు ఎక్కువ ఉన్నారా, ఎదిరించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మన బిలీవర్స్ కూడా చెప్తారండి కొన్ని సలహాలు, నేను విన్నాను. ఊరికే ఏందయ్యా, ఊరికి ఉద్యోగం అంటే ఒట్టిగానే వస్తుందా? వాడికి ఏదో ఒకటి ఇవ్వాలా, ఏదో ఒక అధికారితో రికమెండేషన్ పెట్టాలా, అప్పుడు వస్తుందని ఒక ఆయన బిలీవరే చెప్తాడు. ఆలోచన ఇది దుష్టుల ఆలోచన, మంచి ఆలోచన చెప్పండి. దుష్టులు సంఘంలో కూడా ఉంటారా? దేవుని ప్రజలుగా కూడా ఉంటారా? గుర్తుపెట్టుకోండి. ఇదే పాపంతో కాంప్రమైజ్ అయ్యే విధానం. ఇప్పుడు మనం నీతితో పోరాడుతున్నామా, అవినీతితో పోరాడుతున్నామా? మీరు చెప్పండి. నా పని అయితే చాలు, అది అవినీతి కానీ నీతి కానీ, నేను దాంతోనే కాంప్రమైజ్ అవుతానంటే మనము పాపముతో పోరాడే వారంగా లేము, అన్యాయంతో పోరాడే వారంగా లేము, అక్రమంతో పోరాడే వారంగా లేము. నాకు గవర్నమెంట్ జాబు లేకపోయినా పర్వాలేదు, దేవుడిచ్చిన ప్రైవేట్ జాబుతోనే నేను ఉంటాను, ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను, కానీ నేను ఈ లంచం ఇవ్వను, ఈ అబద్ధం ఆడను, ఈ మోసం చేయను, ఈ రికమెండేషన్ దగ్గరికి వెళ్ళను అనేవాడు పాపంతో పోరాడతాడు. ప్రభు అంటున్నాడు, అందుకే పాపంతో పోరాడే విషయంలో మీరు రక్తము కారునంతగా పోరాడడం లేదు. ప్రభు పాపంతో పోరాడడానికి ఏం చేయాల్సి వచ్చింది? రక్తం ఒలికించాల్సి వచ్చింది. అంత క్రయం చెల్లించినాడు. అంటే రక్తము కారునంతగానే మాట ఏంటంటే క్రయము చెల్లించాలి. పాపమును ఎదిరించాలంటే, పాపంతో పోరాడాలంటే క్రయము చెల్లించాలి. యోసేపు పాపమును ఎదిరించినాడా, కాంప్రమైజ్ అయ్యాడా? ఎదిరించినాడు. ఎదిరించినందుకు ఎంత క్రయం చెల్లించాడో మనకు తెలుసు. పాపాన్ని ఎదిరించేవాడు క్రయం చెల్లించాలి. పాపంతో కాంప్రమైజ్ అయ్యేవాడు ఏమవుతాడు? వాడు ఏ క్రయం చెల్లించాల్సిన అవసరం లేదు, వానికి అన్ని ప్రమోషన్లే వస్తాయి. యోసేపుకు కూడా ప్రమోషన్ వచ్చేది కాంప్రమైజ్ అయితే.
కానీ ఈ దౌర్భాగ్యకరమైన అపవిత్రమైన స్నేహాల ద్వారా వచ్చే ఈ ప్రమోషన్ నాకు వద్దనుకున్నాడు, ఎదిరించినాడు, పోరాడాడు. ఆ పరిస్థితి ఎక్కువైపోయినప్పుడు ఏం చేశాడు? అక్కడి నుండి పారిపోయినాడు. పోయినా వదిలిందా? ఎంత పోరాటం వచ్చింది, ఎంత క్రయం చెల్లించాల్సి వచ్చింది. జైల్లో పడ్డాడు, 2 సంవత్సరాలు ఆ జైల్లోనే ఉన్నాడు. అయినా కూడా దేవుడు ఎవరు పక్షంగా ఉన్నాడు? ఆ దుష్టురాలైన స్త్రీ పక్షంగా లేడు, పోతిఫరో పక్షంగా కూడా లేడు. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? యోసేపు. ఎందుకంటే యోసేపు పాపమును ఏం చేసినాడు? ఎదిరించినాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మొదట మనం పోరాడాల్సింది ఏంతో? పాపంతో. రెండవది చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 5:23 త్వరగా చదవండి. 5:23. ఇక్కడ రెండవ విషయం ఏంటంటే శరీర ఇచ్ఛలతో పోరాడాలి. శరీర ఇచ్ఛలు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనము శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్న వారం. ఎప్పుడు? ఇప్పుడా ఒకప్పుడా? చెప్పండి. ఎప్పుడు? ఇప్పుడా ఒకప్పుడా? మా ఒకప్పుడు గట్టిగా రావట్లే మాటలు. ఇప్పుడా ఒకప్పుడా అన్నాను. ఒకప్పుడైతే సంతోషం, ఇప్పుడు కూడా అయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. మునుపు అంటాడు. మునుపు ఏమై ఉన్నామో అక్కడ రాస్తాడు. ఎఫెసీ పత్రిక 2:3. అమ్మా, వారితో కలిసి శరీరం యొక్కయు మనసు యొక్కయు, అంటే శరీరానికి కొన్ని కోరికలు ఉన్నాయి, మనసుకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు ఏం చేసినాం? మునుపు వాళ్ళతో కలిసి నెరవేర్చుకొని దేవుని ఉగ్రత తెచ్చుకున్నాం. అది మునుపు. పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. మునుపు అలాగున్నాం. మరి ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఏ శరీరం అయితే, ఏ మనసు అయితే పాపానికి అలవాటు పడిందో, శరీర ఇచ్ఛలకు అలవాటు పడిందో, శరీర కోరికలకు అలవాటు పడిందో, ఆ శరీరంతోనే ఏం చేస్తున్నాము? పోరాడుతున్నాం. ఉందా పోరాటం? చెప్పండి. ఉందా లేదా చెప్పండి. సినిమా చూడొద్దని అంటది ఆత్మ, శరీరం ఏమంటది? చూడమంటది. ఇప్పుడు పోరాటమే కదా. సినిమా చూడొద్దని అంటది ఆత్మ, కానీ శరీరం ఏమంటది? పాత టేస్ట్లు ఉన్నాయి కదా, పాత అలవాట్లు ఉన్నాయి కదా, పాత హీరోలు ఉన్నారు కదా, పాత హీరోయిన్లు ఉన్నారు కదా, పూర్వపు వాళ్ళందరూ ఉన్నారు కదా. వాడు కనబడగానే లేచి వస్తుంది ప్రాణం. కనుక అది చూడాలా, ఆ సీరియల్ చూడాలా, ఆ సినిమా చూడాలా, కాని విషయం చూడాలా, కాని విషయం వినాలి. ఇది శరీరం యొక్క తత్వం. గుర్తుపెట్టుకోండి. రక్షించబడినంత మాత్రాన దేవదూతలు గారు రక్షించబడినంత మాత్రాన ఇక అత్యంత పరిశుద్ధులేమి కారు. పోరాటం ఉంది. ఈ లోకంలో ఉన్నంత కాలము ఈ పోరాటాలు ఉన్నాయి. శరీరం అనేది ఈ పాప సంబంధమైన వాటికి లాగుతానే ఉంటుంది. అందుకే శరీరానికి కోరికలు ఉన్నాయి, మనసుకు కూడా అంటాడు కదా అక్కడ. శరీర ఇచ్ఛలు మనుష్య. యేసు వారు అలా పుట్టినోడా? కాదు. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన శరీరేచ్ఛను బట్టి, మనుష్యేచ్ఛను బట్టి పుట్టినవాడు కాదు. అందుకే ఆయన పాపమును జయించినాడు, శరీరమును జయించినాడు, శరీరంతో పోరాడి గెలిచిన వాడుగా ఉంటున్నాడు. మొదటిది, పాపంతో మనం పోరాడాలి. ఎంతగా పోరాడాలి, దాని కొరకు ఎంత క్రయమైనా మనం చెల్లించాలి. రెండవది, శరీరము దాని ఇచ్ఛలతో సిలువ వేయాలనగా ఈ పోరాటం ఉంటానే ఉంటుంది. రోజు ఉంటుంది. నిన్న అయిపోయిందిలే పోరాటం అంటే మళ్ళా స్టార్ట్ అవుతుంది. పొద్దున్న లేవగానే శోధన, పొద్దున్నే లేవగానే శరీర ఇచ్ఛలు, మనసు యొక్క ఇచ్ఛలు, కోరికలు, ఇవి వెంటాడుతూనే ఉంటాయి. వాటితో నేనేం చేయాలా? పోరాడి వాటిని మనం చంపాలి, వాటిని మనం జయించాలి. అంతేగాని వాటి దగ్గర లొంగిపోతున్నామా? వాటి దగ్గర లొంగిపోతున్నట్లయితే మన పోరాటం మంచి పోరాటము కానే కాదు. గుర్తుపెట్టుకోండి. మంచి పోరాటం అంటే ఎట్లుంటుంది అంటే, పాపంతో పోరాడతాం, దాని కొరకు ఎంత క్రయమైనా
తెలుసు. రెండవది, శరీరము దాని ఇచ్చలతో, మనుష్య ఇచ్చలతో మనం పోరాడతాము, దాన్ని చంపుతాము, సిలువ వేస్తాము, ప్రభు కొరకు మనం బ్రతుకుతాము. ఇది రెండవది. మూడవది చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది, ఆ లిస్టు గమనించండి. ఎలానగా ఏమన్నాడు? మనము పోరాడినది ఎవరితో కాదు, భార్యాభర్తలంగా మనం కొట్లాడుకోకూడదు, అన్నదమ్ములంగా కొట్లాడుకోకూడదు, విశ్వాసితో కొట్లాడకూడదు, శరీరులతో కాదు. చాలా పర్యాయాలు మనం ఏమనుకుంటామంటే వాడు నా శత్రువు అనుకుంటాం. ఎవరి గురించి? మన ఇష్టము నెరవేర్చిన వాడు, మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడిని ఏమనుకుంటాం? వాడు నా దుష్మన్ అనుకుంటాం, వాడు నా శత్రువు అనుకుంటాం. కాదు, ఏ మనుషుడు కాదండి శత్రువు. ఆ మనుషుని ప్రేరేపించేవాడు శత్రువు. ఎవరు? ఆ మనుషుని వెనక ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నీకు శత్రువు. ఏ మనుషుడు నీకు శత్రువు కాదు, ఏ మనుషుడు కూడా నీకు విరోధి కాదు. వాడిని ప్రేరేపిస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నీకు శత్రువు. అది అర్థం చేసుకోవాలి. దైవ జ్ఞానం కలిగిన వాడు అర్థం చేసుకోగలుగుతాడు. ఆమె ఎట్లా చేస్తుంది, ఈమె ఎట్లా చేస్తుంది, ఆయన అట్లా చేస్తున్నాడు, ఈయన ఎట్లా చేస్తున్నాడు అని మనం 100 చెప్పినా కూడా వాని వెనక ఉన్న వాని గురించిన విషయాలు మనకు ఆలోచన రాకపోతే మనం ఎంతసేపటికి ఈ కొట్లాట్లోనే ఉంటాం. శరీరంగా మనమే కొట్లాడుకుంటూ ఉంటాం. అందుకే అంటాడు, మనం పోరాడిన శరీరులతో కాదు, మరి ఎవరితో? చదవండి. ఇక్కడ మీకు పెద్ద లిస్ట్ చెప్పబడింది. అందులో మొదటి విషయం నేను చెప్తాను. అందులో ఏంటంటే అపవాది వాని సైన్యముతో మనం పోరాడాలి. ఎవరితో అండి? మొదటిది ఎవరితో పోరాడాలి? పాపముతో పోరాడి దాని కొరకు మనం క్రయము చెల్లించాలి. పాపంపై విజయాన్ని పొందాలంటే ప్రభు మనకి ఎంత సపోర్ట్ అయినా చేస్తాడు. నేను పాపంతో పోరాడాలనుకుంటున్నాను, ఆ పాపానికి నేను లోబడకుండా ఉండాలనుకుంటున్నానంటే ప్రభు నీకు ఎంత శక్తి కావాలంటే అంత శక్తి ఇస్తాడు. రెండవది, ఎవరితో పోరాడాలా? శరీరము దాని యొక్క ఇచ్చలతో మనం పోరాడి దాన్ని కూడా జయించాలంటే ప్రభు మనకు సహాయపడతాడు. మూడవది, అపవాది వాని యొక్క సైన్యం. గుర్తుపెట్టుకోండి, అపవాది వాని సైన్యం ఉంది. అందుకే ఒక పుస్తకంలో రాస్తూ వచ్చినాడు, నో యువర్ ఎనిమీ అని రాస్తూ వచ్చినాడు ఆ పుస్తకంలో. అంటే నీ శత్రువు ఎవరో నీకు తెలియాలి. నీ శత్రువు ఎవరో నీకు తెలియకుండా వాని గురించి అంచనా నువ్వు సరిగా వేసుకోకుండా పోతే నువ్వే ఓడిపోతావు కదా. ఒక శత్రువుతో పోరాడేటప్పుడు వాని బలం ఏంటి, వాని ఆయుధాలు ఏంటి, వాని శక్తి సామర్థ్యం ఏంటి, దాన్ని ఎరగాలి. ఇప్పుడు రీసెంట్గా ఒక యుద్ధం జరుగుతూ ఉంది కదా, చెప్పండి ఎక్కడ జరుగుతుంది? రీసెంట్గా జరిగే చెప్పాలి, కరెంట్ న్యూస్. ఇరాన్ ఎవరి మీద యుద్ధం చేస్తూ ఉంది? ఇజ్రాయెల్ మీద చేస్తూ ఉంది. నిన్ననే రాత్రి అది వచ్చింది నాకు. కాబట్టి రీసెంట్గా జరుగుతున్న యుద్ధం అంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్కు, గాజా స్టెప్కు, హమాస్ వాళ్ళతో జరిగింది. ఇప్పుడు దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినారు? ఇరాన్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఇరాన్ శక్తి ఎలాంటిదో ఇజ్రాయెల్కి తెలియాలా, ఇజ్రాయెల్ శక్తి ఎలాంటిదో ఇరాన్కి కూడా తెలియాలి. అలాగే సాతాను యొక్క శక్తి తెలుసుకోకుండా వాని దగ్గర పోబాకు, వానితో పోట్లాట పెట్టుకోబాకు, వానితో శత్రుత్వం పెట్టుకోబాకు. వాని శక్తి ఏంటో నువ్వు ఎరగాల, వాని బలమేంటో ఎరగాల, వాడిని ఓడించిన వ్యక్తి ఎవరో ఎరగాల. అప్పుడు నువ్వు జయించగలుగుతావు. ఇక్కడ రాయబడింది, దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. మనం అనుకోవచ్చు మన జోలికి ఎవడు రాడులే అని అనుకోవచ్చు. దేవుని పిల్లలంగా, దేవుని పిల్లలే సాతానుకు టార్గెట్. ప్రత్యేకంగా దేవుని పనిలో ఉండేవాళ్ళే, మరలా చెప్తున్నాను, దేవుని పనిలో విస్తృతంగా వాడబడేవారే సాతాను యొక్క టార్గెట్. ఒకానొక సమయంలో దేవుని దాసుడు ఇలాగ చెప్పాడు, సాతాను సమాజం అనేది ఒకటి ఉంది. ఈ సాతాను సమాజం వాళ్ళు వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంట. ఎవరికి ప్రార్థన చేస్తారు? సాతానుకు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? సువార్థికులైన వారు పాపంలో పడిపోవాలి,
బాగా విస్తృతంగా సువార్తలో, పరిచర్యలో, సేవలో, అనేక ఆత్మలు రక్షించే పనిలో ఉన్న వాళ్ళు ఒక పాపంలో పడిపోవాలి, ఒక వ్యభిచారములో, ఒక దొంగతనంలో, ఒక మోసంలో, ఒక డబ్బులో పడిపోవాలని వాళ్ళు హిట్ లిస్ట్ పెట్టుకొని వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంట. ఎవరు? సాతాను సమాజం. హైదరాబాదులో కూడా ఉందండి, మీరు ఎంక్వైరీ చేయండి. సాతాను సమాజం ఎక్కడుంది? హైదరాబాదు కూడా వచ్చింది. అయితే ఒక ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళ ప్రార్థన సక్సెస్ అయిందంట. ఒక పాస్టర్ విషయంలో, ఒక గొప్ప నాయకుని విషయంలో సక్సెస్ అయింది. కనుక ప్రియులారా గమనించండి, సాతాను చాలా ఫోర్స్గా పనిచేస్తున్నాడు. వానికి ఉన్న సమయము కొంచెమే గనుక నీవు ఆత్మీయంగా పడగొట్టబడాలని, నష్టపోవాలని, లోకములో అవమానము, నింద తీసుకొని రావడానికి వాడు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వాని టార్గెట్ ఎవరంటే లోకంలో ఉన్న విశ్వాసులు కాదు, నువ్వే. దేవుని పనిలో ఇంకా ముందుకు వస్తున్నావా? ఏదో దేవుని మందిరంలో ఆయా పనులు చేస్తున్నావా? ఏదో దేవుని సేవకులకు సహకారిగా ఉంటున్నావా? ఫస్ట్ నిన్నే పట్టుకుంటాడు. బాగా అర్థం చేసుకోండి. సాతానా నా వెనక్కు బొమ్మని ఎవరితో అన్నాడు ప్రభు? చెప్పండి, ఎవరితో అన్నాడండి? ఎందుకన్నాడు? ఎవరిని వాడుకున్నాడు సాతాను? ఇప్పుడు ఎవరు? పేతురు. చెప్పాలి మీరు. పేతురు ఎవరు? యేసు ప్రభు శిష్యుల్లో ప్రాముఖ్యమైన వాడు. మొన్న మంగళవారం చూసాం మనం. ప్రాముఖ్యమైన వాడు, ప్రముఖుడు, సీనియరు. ఇప్పుడు ఎవరిని పట్టుకున్నాడు సైతాను? జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని పనిలో ఎవరైతే సిన్సియర్గా ఉంటారో, ప్రభుతో మరి దేవుని పని చేయడానికి మరి ముందుకు సాగి వెళతారో, ఖచ్చితంగా వాడిని డిస్టర్బ్ చేస్తాడు సాతాను. కనుక సాతాను ఎంత శక్తిమంతుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, మన ప్రభు సర్వశక్తిమంతుడు కనుక దేవునికి మనం అప్పగించుకుంటేనే తప్ప సాతాను మనం జయించలేము. ఇక్కడ మనం పోరాడాల్సింది ఎవరితో అంటే అపవాది వాని సైన్యంతో మనం పోరాడాలి. ఇంకా అక్కడే రాయబడింది, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన, అంటే ఈరోజు రూలింగ్ వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో, అది ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, వీళ్ళందరూ ఎవరికి అనుచరులు? సాతాను అనుచరులు, లోకనాథులు, లోకాధికారులు, లోకనాథులు, లోకాన్ని ఏలుబడి చేస్తున్న వాళ్ళు ఒకవేళ అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ కావచ్చు, లేక యూకేలో ఉన్న ప్రెసిడెంట్ కావచ్చు, లేక మన దేశంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేక ఇంకొక రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ తెలియకుండానే దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి ఏమైనారు? శత్రువులు. అందుకే చూడండి ఇప్పుడు చట్టాలు ఎలా వస్తున్నాయి, చూడండి. క్రైస్తవత్వానికి, సువార్తకి, వాక్యానికి, మరియు ప్రభుని ఆరాధించేదానికి అన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ పోరాటం మనకు ఉంది. పాపంతో పోరాడాలి. రెండవది శరీర ఇచ్చలు, శరీర కోరికలతో పోరాడాలి. మూడవది అపవాది వాని సైన్యంతో పోరాడాలి. నాలుగవది లోకనాథులతో పోరాడాలి. వాళ్ళ అధికారులు కానీ, ప్రధానులు కానీ, వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇండైరెక్ట్గా మనపై దాడి చేస్తున్నారు కనుక మనం పోరాడవలసిన వారంగా ఉంటున్నాం. ఇంకొక మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చూడండి, మీకు అర్థమవుతుంది చదివితే. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతలు, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, చాప్టర్ 28 వర్స్ 4. 4వ వచనం చదవండి. జాగ్రత్తగా గమనించండి ఈ మాట. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు. ఇప్పుడు మీకు ఈ వచనం ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? ఈ వచనంలో 2 సంగతులు చెప్పాడు. ఒకటి, ధర్మశాస్త్రం త్రోసివేసే వారిని ఏం చేస్తారంట? ఎవరు పొగుడుతారంట? ఇక్కడ ఏమని రాయబడింది? ధర్మశాస్త్రమును త్రోసివేయ వారిని దుష్టులు పొగుడుతారంట. ఇది లోకం తీరు, గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం వాక్యానుసారంగా నడుచుకునేవారు, చూడండి, గ్రామంలో
ఊళ్ళల్లో ఇండ్లల్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక భర్త రక్షణ లేదనుకోండి, భార్య బైబిల్ ముందు పెట్టుకొని బైబిల్ చదువుతా ప్రార్థన చేస్తూ ఉందనుకోండి, భర్త ఏమంటాడు, ఏందమ్మా ఎప్పుడు ఇదేనా అంటాడు. అంటే అతనికి గిట్టదు. ఎందుకు గిట్టదంటే అతనికి ధర్మశాస్త్రం యొక్క విలువ తెలియదు, వాక్యం యొక్క విలువ తెలియదు, రక్షణ యొక్క విలువ తెలియదు. కనుక వాళ్ళు శత్రువులుగానే ఉంటారు. అయితే అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి, అది ప్రాముఖ్యమైనది. అదే ఇప్పుడు మనకు కావాల్సి చదవాలి త్వరగా. ధర్మశాస్త్రమును అనుసరించేవారు ఎవరితో పోరాడతారు? ఎవరితో పోరాడతారు? ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించే వారితో పోరాడతారు. ధర్మశాస్త్రం అనుసరించని వారితో పోరాడతారు. లేక ధర్మశాస్త్రమును అనుసరిస్తున్న తృణీకరిస్తున్న వారు ఎవరైతే మెచ్చుకుంటా ఉన్నారో వారితో వీళ్ళు పోరాడాలి. ఇదే వెలుగుకు చీకటికి మధ్యలో ఉండే పోరాటం. వెలుగు ఎప్పుడు కూడా చీకటితో ఏం చేస్తుందండి? పోరాడుతుంది. ఇక్కడ కొంచెం ఆగుదాం. ఈరోజు వాక్యాన్ని అనుసరించే వాని యొక్క భక్తి వేరే ఉంటుంది, వాక్యాన్ని అనుసరించని వాని భక్తి వేరే ఉంటుంది. అవునా కాదా? వాక్యాన్ని వాక్యంగా గుర్తించి వాక్యానుసారంగా నడుచుకునేవాడు వాని భక్తి వేరే ఉంటుంది. వాక్యాన్ని ఏదో అట్లా కాలక్షేపం కొరకు చదివి వాక్యాన్ని వాక్యంగా ఎంచని వాని యొక్క భక్తి ఎలా ఉంటుందంటే వాక్యాన్ని అనుసరించే వానికి శత్రుత్వంగా విరోధంగా ఉంటుంది. కనుక ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉందంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించని వారితో నిత్యము పోరాటము కలిగిన వారుగా ఉంటున్నారు. అందుకే అవిశ్వాసికి విశ్వాసికి ఏం లేదు, పొత్తు లేదు, అక్కడ పోరాటం ఉంటుంది. భార్య రక్షించబడింది, దేవుని మందిరానికి వెళ్ళాలంటది. భర్త ఏమంటాడు, నాకు ఉండేదే ఈరోజు ఆదివారం, ఇవాళ మందిరానికి ఏంది, సినిమాకు పోదామంటాడు. ఇప్పుడు పోరాటమే కదండి ఇది. ఈరోజు ఆదివారం నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి సినిమాకి వెళ్ళాలి, లేకపోతే ఆ ఫంక్షన్కి వెళ్ళాలని అంటాడు. భార్య ఏమంటుంది, ఈరోజు దేవుని మందిరం ఆరాధన చేయాలంటది. ఈ పోరాటము ఈనాడు లోకములో ఉంది. 119వ కీర్తన 136 చదవండి దయచేసి. 139వ కీర్తన 119వ కీర్తన 136వ వచనం. ఇక్కడ భక్తుడు తన హృదయములో ఉన్న వేదనను వ్యక్తపరుస్తున్నాడు. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు ఏమంటున్నాడండి ఇక్కడ? జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నాకు ఎలా ఉంది? ఎలా ఉంది? నా కన్నీరు ఎలా ఉందంట? ఏరులై పారుతుంది. బాగా అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా. ఈ భారము నీకుందా? నీ భర్త వాక్యానుసారంగా రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, దేవునింటికి రావడం లేదు. నీకు ఆ వేదన ఉందా? నీకు ఆ భారం ఉందా? లేక నీ భార్య రక్షణ పొందలేదు, ఒకవేళ రక్షణ పొందినా కూడా వాక్యానికి భిన్నంగా నడుస్తూ ఉంది, వాక్యం ఒకటి చెప్తే తాను ఒక రకంగా బ్రతుకుతూ ఉంది. కాబట్టి దాని గురించి నీ ఆలోచన ఏంటి? నీకు ఆ భారం ఉందా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, వాళ్ళు దేవుని ధర్మశాస్త్రం అనుసరించినందుకు నా కళ్ళు నా కన్నీళ్ళు ఏరులై పారుతూ ఉంది. ఈ భారం ఎంత అవసరం, ఈ పట్టుదల మనకెంత అవసరం. కొన్నిసార్లు మాకు వచ్చిన సమస్య ఇక్కడ, ఎవరైతే వాక్యానుసారంగా ఉండరో వాళ్ళు ఎట్లుంటారంటే మాకు శత్రులాగానే ఉంటారు. ఎందుకని? శత్రులాగానే ప్రవర్తిస్తారు. వాక్యానికి భిన్నంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కనుక వాళ్ళ గురించి ఏమనిపిస్తుంది? అరే ఇంత వాక్యం చెప్పినా వీడు వంకర మార్గంలో నడుస్తున్నాడే, ఇంత చెప్పినా కూడా మళ్ళీ అక్కడికే వెళుతున్నాడే, వద్దన్న స్థలానికే వెళుతున్నాడే, చెయ్యొద్దంటే అదే చేస్తున్నాడని దేవుని సేవకులకి దుఃఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా? మీరు చెప్పండి. దేవుని సేవకులకే కాదండి, ఆత్మ కలిగిన ఎవరికైనా దుఃఖం ఉంటుంది. ఎందుకని? నా భర్త వాక్యానుసారంగా బ్రతకడం లేదు, నా భార్య వాక్యానుసారంగా బ్రతకడం లేదు, నా పిల్లలు వాక్యానుసారంగా బ్రతకడం లేదు. దేవుని వాక్యం పేరుకు చదువుతున్నారు కానీ దాన్ని అనుసరించడం లేదని ఆ దుఃఖమే, ఆ భారమే నీ కుటుంబాన్ని లక్ష్యంలో నడిపిస్తుంది. కాబట్టి ఈ పోరాటం ఎటువంటిదంటే ధర్మశాస్త్రం అనుసరించని వారితో ధర్మశాస్త్రం అనుసరించే వారికి ఏముంటుంది? నిత్యమో పోరాటమే.
అందుకే ప్రభు అన్నాడు, నేను సమాధానం ఇవ్వడానికి రాలేదంట, ఖడ్గాన్ని వేయడానికి వచ్చినాను, అగ్ని వేయడానికే వచ్చానంటాడు. అక్కడ అర్థం ఏంటంటే కుటుంబాల్లో ఇప్పుడు అగ్ని రగులుతుంది, రాజుతుంది. ఏంది అగ్ని అంటే, నీవేం ఆత్మ సంబంధమైన వ్యక్తివి, నీ భర్త కాడు. నీవేం ఆత్మ సంబంధమైన వ్యక్తివి, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు. ఇప్పుడు ఏంటంటే, నువ్వు యథార్థంగా ఉంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు, సత్యాన్ని అనుసరిస్తే ఒప్పుకోవడం లేదు, నీతిగా ఉంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు, వాక్యానుసారంగా జీవించాలంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు, నువ్వు ముహూర్తాలు చేయొద్దంటే వాళ్ళు చేయాలంటారు. వాళ్ళు ఇంకా ఏంటి, వాస్తు చూడొద్దని నువ్వు అంటే వాళ్ళు చూడాలంటారు. ఇంకా దినాలు చేయొద్దంటే వాళ్ళు దినాలు చేయాలంటారు. ఇట్లాంటి వాళ్ళతో పోరాటం ఉంటుందా ఉండదా? చాలా కాలం క్రిందట నేను ఒక స్థలంలో సేవ చేస్తాను దినాల్లో. అక్కడ ఏం జరిగిందంటే, ఒక పెద్ద ఆవిడ చనిపోయింది. సరే, నేను అక్కడికి వెళ్ళకముందే రక్షణ పొంది బాప్తిసం కూడా పొందిందంట. మరి ఆమె రక్షణ ఏంటో తెలియదు, ఆమె బాప్తిసం ఏంటో, ఆమె స్టాండర్డ్ నాకు తెలియదు. మొత్తానికైతే తరచుగా మందిరానికి వచ్చేది, అప్పుడప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళేది. ఆమె చనిపోయింది. ఆమెకు దాదాపు ఒక 3 కుమారులు ఉన్నారు. 3 కుమారులు ఉంటే ఆ కుమారులకు ఒకడికొకడికి పొత్తు లేదు, ఆ కుమారులకు పొత్తు లేదు. అక్కడేం జరిగిందంటే, ఒక కుమారుడు వచ్చి, పాస్టర్ గారు మా అమ్మ చనిపోయింది పాస్టర్ గారు, మీరే ఈ కార్యక్రమం చేయాలి అని అన్నారు. సరే మంచిదే చేస్తామని అన్నారు. మేము ఎప్పుడైనా కూడా ఎవరికి భూస్థాపన చేసినా ఇదిగో ఇట్లా ఉంటుంది పద్ధతి, కాబట్టి ఇగో ఇవన్నీ ఇలా ఉంటే మేము చేస్తామని చెప్పినాం. ఆ కుమారుడు ఏం చేశాడంటే, పాస్టర్ గారు మీరు ఎట్లా చెప్తే అట్లనే జరిగిస్తాం. ఏమేమి వద్దన్నాము, పటాకులు కాల్చొద్దు, ఇంకా ఏమయ్యొద్దు, బొంగు బియ్యం వేయొద్దు, ఇంకా ఇవన్నీ చెప్పినాం తేటగా, ఇవన్నీ చేయొద్దు, మేము పాటలు పాడుతూ వెళ్తాము, ఇంకా ఈ పలకలు మోగించేది కూడా ఏముండవు, పాటలు పాడుకుంటూ మంచిగా వాక్యం చెప్పుకుంటూ ఘనంగా తీసుకొని పోతాము, కానీ మీరు ఇవన్నీ చేయకుండా ఉంటే మేము చేస్తామని చెప్పి. సరే, ఒక కుమారుడు ఏం చేశాడో తెలుసా, ఓకే అన్నాడు, సరే అన్నాడు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి, సార్ ఈయన చెప్పినాక ఆయన వచ్చి, సార్ మా అమ్మది కార్యక్రమం మీరే చేయాలన్నారు. అప్పుడు నేను అన్నాను, సరే చేస్తాము, మరి ఇంతకుముందే మీ తమ్ముడు వచ్చాడా, ఇదిగో ఇది పద్ధతి, ఇట్లయితే మేము చేస్తాము. అప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా, లేదు సార్ అవన్నీ ఉండాల్సిందే అన్నాడు. ఏమన్నాడు, అవన్నీ ఉండాల్సిందే అన్నాడు. ఏమనండి అయ్యగారిని. కాబట్టి అవన్నీ ఉండాల్సిందే అంటే నేనన్నాను, అట్లాగైతే నేను చేయను అన్నాను. అట్లాగైతే మేము చేయలేము, ఇంతకుముందు మేము ఎలా క్రమంగా చేసినామో వాళ్ళు రేపు మమ్మల్ని క్వశ్చన్ వేస్తారు, కాబట్టి మేము చేయలేము, కాబట్టి మీరు ఏమనుకోవద్దు అన్నారు. సరే అని వెళ్ళిపోయినాడు. పోయి ఆయన ఏం చేసినాడంటే, కొంచెం త్రాగుతాడు, పాస్టర్ గారిని చేయమంటే చేయలేదు, ఇట్ట చేయమంటే అట్ట చేయమంటే చేయలేదని సరే ఏదో కేకలు వేసాడు, అయిపోయింది. మేమేం చేసినాము, మరి సంఘం నుంచి ఆమె బాప్తీసం పొందింది కదా, ఇప్పుడు మా వంతు మేమేం చేయాలా, మేము బ్రదర్స్ అంతా వెళ్ళి ఆమె దగ్గర ప్రార్థన చేసి చేతులు కడుక్కొని వచ్చేసినాం. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆ తర్వాత వాళ్ళు ఆ పద్ధతులే చేసినారు. ఆమెకు బొట్టు పెట్టినారు, తర్వాత ఈ వేసినారు, పలకలు తెచ్చినారు, తర్వాత బాంబులు వేల్చినారు, అన్ని అన్య పద్ధతిలోనే చేసినారు. ఎందుకు నేను చెప్తున్నాను, ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే సార్ ఇట్లనే చేయాలని అన్నాడో ఆయన భార్య కూడా మందిరానికి వస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, ఆ పాస్టర్ గారు మేము చెప్పినట్టు చేయలేదు కాబట్టి నువ్వు ఆ మందిరానికే పోద్దన్నాడు. శత్రుత్వం ఎలా వస్తుంది చూడండి. ఆ చర్చికే నువ్వు పోద్దన్నాడు. సరే, మేము తర్వాత వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినాం. ఆ తర్వాత తాను కూడా ఆయన కన్విన్స్ అయినాడు, వచ్చినాడు. విషయం ఏంటంటే, ఈ పద్ధతులు ఆచారాలు పట్టుకొని ఉంటారు కొంతమంది రక్షణ లేనోళ్ళు. వాళ్ళు భర్తలుగా ఉండొచ్చు, భార్యలుగా ఉండొచ్చు, బంధువులుగా ఉండొచ్చు, వాళ్ళు వాక్యానికి భిన్నంగా ఉంటారు. ఎప్పుడైనా నువ్వు చెప్పగలవా, నాకు ముహూర్తాలు లేవు, దేవుని సేవకులు ప్రార్థన చేసి ఈ వివాహాన్ని నిర్ణయిస్తే ఆ రోజు నేను పెట్టుకుంటానని చెప్పగలవా? ధైర్యంగా చెప్పగలవా? నాకు వాస్తు లేదు, దేవుని దాసులు ఎట్లా చెప్తే అట్లా వెళ్తానని చెప్పగలవా? ఎంత సిగ్గుకరమైన దినాల్లో మనం ఉన్నామంటే, కొన్ని వివాహాలకు వెళ్తూ ఉంటే ఆ రోజు 10-12 వివాహాలు కనబడుతూ ఉంటుంది. నేను అనుకుంటే, ఏందయ్యా ఇదేంది, విశ్వాసులు అయ్యండి ముహూర్తాలు ఏంది, ముహూర్తాల రోజు పెట్టుకోవడం ఏంటి?
ధర్మశాస్త్రం అనుసరించే వారికి, ధర్మశాస్త్రం అనుసరించే వారు ఎలా ఉంటారు? విరోధంగా ఉంటారు. వీళ్ళతో ఎప్పుడు ఏముంటుందండి? పోరాటం ఉంటుంది. ఈ సావుల కాడ ఎన్నో అనుభవాలు నేను పొందినాను. ఇట్లనే ఇంకో చోట కూడా జరిగింది. ఏం జరిగిందంటే, చెప్పినాం భూస్థాపనకు ముందు ఆ ఇంటి దగ్గర వాక్యం చెప్పాము. మరి సమాధి స్థలానికి మేము వస్తాం, పద్ధతి దాన్ని మైక్లోనే చెప్పేసినాం. మీరు బాంబులు కాల్చొద్దు, ఏది చేయవద్దు, వేరే పద్ధతులు చేయొద్దు అని చెప్పి. ఆ తర్వాత ఏమైందంటే, ఇక వ్యాన్లో మేము పాటలు పాడుతూ వెళ్తూ ఉన్నాం. ముందు బాడీ మోసుకొని వెళ్తూ ఉన్నారు. మధ్యలో కూడా రానే వచ్చాడు తాగుబోతాడు, వచ్చి పటాకులు కాలుస్తూ ఉన్నాడు. కాలుస్తూ ఉంటే మన సేవకుడు ఒక ఆయన పోయి లాక్కుని, పాస్టర్ గారు ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు అంటే, ఆయన ఎంత కొట్లాడుతున్నాడు. ఇంకేం చేయాలి చెప్పండి. నేను అన్నాను, వ్యాన్ ఆఫ్ చేసేయండి, మనం పోవద్దు. మళ్ళీ వాళ్ళు వచ్చి బ్రతిమలాడారు, బ్రదర్ అట్లయితే ఎట్లా, ఇప్పుడు వాళ్ళని సంతోషపెట్టాలా విశ్వాసులుగా, వీళ్ళనేమో వ్యతిరేకించాలి. అప్పుడు ఒక సేవకుని పంపించి, ఆయన పోయి ప్రాణం చేసి రాపో, ఇక మనం చేసేటట్లేదని చెప్పి. ఇది ఒక క్రైస్తవ కుటుంబం, నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జరిగింది. ఇంకొక విషయం కూడా చెప్తా చూడండి. ఒక హైందవ కుటుంబంలో ఒక సహోదరి మరణిస్తే అక్కడ మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు ఎట్లా చేయాలా మరి మీరు చెప్పండి అంటే, ఇదిగో ఇట్లా ఉంటుంది పద్ధతి అని చెప్పినాను. వాళ్ళు ఇన్ని పటాకులు కొని మొత్తం పెట్టుకున్నారు రెడీగా, గుర్తుపెట్టుకోండి, కాల్చడానికి. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంట్లో, ఆ ఊళ్ళో కూడా కొంచెం పలుకుబడి కలిగిన వాళ్ళే, ఐశ్వర్యవంతులే, ధనము కలిగిన వాళ్ళే. ఒకప్పుడు ఆ చనిపోయిన ప్రెసిడెంట్గా కూడా చేసింది ఆ ఊళ్ళో, కాబట్టి కొంచెం పలుకుబడి కలిగిన వాళ్ళే. వాళ్ళు అన్నారు, ఇట్లా చేసేటడితే మేము చేయమన్నాం. ఇంకొక మాట ఏమన్నా, మీ అమ్మగారికి ఆత్మశాంతి కలగాలంటే మాత్రం మేము చెప్పినట్టు మీరు చేయాలన్నా. మీరు నమ్మండి నమ్మకపోండి, మేమేం చెప్పినామో అదే వాళ్ళు చేసినాం. తీసి అవతల పడేసినారు అవి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈరోజు ఎంత పోరాటం ఉంది మన సమాజాల్లో, ఆచారాల దగ్గర, అలవాట్ల దగ్గర, సాంప్రదాయాల దగ్గర. ఎవరో ఒక దేవుని వాక్యం ఎరగని ఒక వ్యక్తి, ఏదో మాయమోగ విగ్రహాలను పూజించే వ్యక్తులు కొంతమంది మానవ సంబంధమైన ఆచారాలు తెచ్చి పెట్టేస్తే అవి మాత్రము ఖచ్చితంగా పాటిస్తాం. వాక్యాన్ని ఏం చేస్తాము, పక్కన పడేస్తాం. ఈరోజు ఎక్కడుందండి పోరాటం అంటే, రక్షణ లేని వారిలో, లేక వాక్యానుసారంగా నడుచుకోలేని వారితో పోరాటం ఉంది. ఒక స్థలానికి నేను వెళ్ళాను. బ్రదర్, మా అబ్బాయి పెళ్ళి జరుగుతూ ఉంది, పెళ్ళి కుమారుని చేయాలా, మీరు రండి, వచ్చి ప్రార్థన చేసినాక మేము ఈ కార్యక్రమం మొదలు పెడతాము అంటే, సరే మేము వెళ్ళాం. నాకు తెలుసు ఇవన్నీ ముందు ఎందుకు వాళ్ళు పిలుస్తారో తెలుసు. మేము వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసి 2 మాటలు చెప్పి వాక్యం పాట పాడి వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేసి ముగించిన తర్వాత, బ్రదర్ ఇదిగో దీని కొరకు ప్రార్థన. దేని కొరకు? నలుగు పెట్టేదాని కొరకు ప్రార్థన చేయాలంట. నేను నలుగు పెట్టేదానికి మేమెందుకు ప్రార్థన చేస్తాము, ఇది మా ప్రార్థన కాదు కదా, మీరు అది ఏదైనా చేసుకోండి, నన్ను పిలవద్దని చెప్పినాను, వచ్చేసిన. కాబట్టి ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయండి మన సమాజాల్లో. ఇప్పుడు ఈ చెప్పేవాడేమో శత్రువా, ఇట్లాంటి ఖండించేవాడేమో శత్రువా, అవన్నీ చేసే పాస్టర్ ఏమో మీకు అనుకూలమా? ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉందంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, మన పాస్టర్ గారు తాళి కట్టిస్తాడా అని అడుగుతారు. కట్టించాడు అన్నారనుకోండి, కట్టించోని తెచ్చిపెట్టుకుంటారు రెడీగా. ఎంత దౌర్భాగ్యం అండి. వాక్యానుసారంగా రే వద్దురా బాబా అన్నీ లేవు మనకంటే, సరే నువ్వు కట్టుకోవాలంటే ఇంటికి పోయి కట్టుకోవచ్చు కదా. ఎంతోమంది ఇంటికి పోయి కట్టుకునే వాళ్ళు ఉన్నారు. లేదు, వేదిక మీదే కట్టాలి, పెళ్లిపేటల మీదే కట్టాలి. ఎన్ని వచ్చినా ఈ రోజుల్లో ధర్మశాస్త్రం అనుసరించడం అనేది చాలా కష్టం అండి. ధర్మశాస్త్రం అనుసరించని వారితో పోరాటం ఎలా ఉంటుంది? నీ భర్త రక్షణ పొందకపోతే నువ్వు కన్నీరై ఏరులై పారునంతగా ప్రార్థన చేస్తే ఏదో ఒక దినాన దేవుడు నీ భర్తను రక్షణ నడిపిస్తాడు, నీ భార్యను రక్షణ నడిపిస్తాడు, నీ పిల్లలను రక్షణ నడిపిస్తాడు. కానీ మనకు ఆ భారం ఉండదు. సర్లే దేవుడు రక్షించుకుంటాడులే, నేను కూడా అట్లే ఉన్నాను కదా, ఎప్పుడు అవుతుందిలే అని మనం వదిలేస్తాం. కానీ అలా కాదు, మనం ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఇంకొక మాట కూడా పౌలు అంటున్నాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం త్వరగా చదవండి.
ఎదిరించు వారికి బెదరక అందరూ సువార్త విశ్వాసపక్షముగా దేని కొరకు పోరాడాలంట? సువార్త ప్రకటించాలి. విశ్వాస జీవితంలో ముందుకు సాగాలని దాని కొరకు ఈ పోరాటాన్ని మనం కలిగి ఉండాలి. ఇలాగ చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి. పాపంతో పోరాడాలి, శరీర ఇచ్చలతో పోరాడాలి, అపవాది వాని సైన్యంతో పోరాడాలి, లోకనాదులతో పోరాడాలి, ధర్మశాస్త్రాన్ని త్రోసివేసే వారితో పోరాడాలి. తర్వాత సువార్త పక్షంగా, విశ్వాసపక్షంగా కూడా మనం పోరాడే వారంగా, సువార్త ప్రకటించే దాని కొరకైన పోరాటం కలిగిన వారంగా ఉండాలి. ఇకపోతే మన వెపన్స్ ఏంటి, మన ఆయుధాలు ఏంటి? పోరాడమంటున్నాడు కానీ ఎలా మనము ఆ వెపన్స్ తీసుకోవాలి, ఎటువంటి వెపన్స్ తీసుకోవాలి? పౌలు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మనకు ఈ భూ సంబంధమైన పిస్టల్స్ కానీ అణుబాంబులు కానీ ఇవన్నీ ప్రభు ఇవ్వలేదు, కానీ కొన్ని అంతకంటే అధునాతనమైన, అంతకంటే పవర్ఫుల్ వెపన్స్ ప్రభు మనకిచ్చాడు. నెంబర్ 1 వాటిలో మొదటిది ఏంటంటే దేవుని వాక్యం. మొదటిది ఏంటి? మనం ఉపయోగించవలసిన ఆయుధం ఏంటంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దేవుని వాక్యమే సమూల నాశనం చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యము ఎదురులేని ఖడ్గం. దేవుని వాక్యాన్ని ఎవరు కూడా కాదనలేరు. శత్రు ఎదుట దేవుని వాక్యము అనేది జయించి తీరుతూ ఉంది, జయించి తీరుతూ ఉంది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నేను నేరస్తున్నైనట్లు సంకెళ్ళతో ఉన్నాను కానీ దేవుని వాక్యముని ఎవరును బంధించి ఉంచలేదు. దేవుని వాక్యము బంధించి ఉంచడం వల్ల ఎవరికి సాధ్యం కాదు. దేవుని వాక్యం బంధించబడలేదు. దేవుని వాక్యం ఎంత అద్భుతంగా పరిగెత్తా ఉంది ఈ రోజుల్లో. ఈ సువార్త, దేవుని వాక్యం అనేది ఎంత శక్తివంతమైంది. యేసు ప్రభువు వారు సాతానుతో పోరాడేటప్పుడు, సాతాను జయించేటప్పుడు, సాతాను తీసుకుని వచ్చిన శోధనలు జయించడానికి దేవుని వాక్యాన్ని వాడాడు. వాక్యం అనేది ఆత్మ ఖడ్గం. ఈ ఖడ్గాన్ని నువ్వు ధరించగలిగితే శత్రువును జయించగలుగుతావు, ఈ పరిస్థితులన్నీ జయించగలుగుతావు. వాక్యం అనేది దేవుడు మనకిచ్చిన ఖడ్గం. రెండవది కొలస్సే పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. అతడు ఎపఫ్రా అనే ఒక వ్యక్తి గురించి రాయబడింది. అతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. మన ఆయుధం ఏంటండి? రెండోది ప్రేయర్, ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? నేను ప్రార్థన చేస్తున్నా బ్రదర్, పరిస్థితులు అలాగే ఉన్నాయంటే కొన్నిసార్లు నీ ప్రార్థన డోస్ పెంచాలి. ప్రార్థన డోస్ పెంచుకోవాలి కదా. ఒక డ్రగ్ అనేది మనకు పనిచేయలేదు అనుకోండి, ఏం చేస్తాం? డోస్ పెంచుకుంటాం కదా. పెంచుకుంటే అది చక్కగా పనిచేస్తుంది. గతంలో నాకు డాక్టర్ ఇచ్చిన షుగర్, డయాబెటిక్ కొరకు ఇచ్చిన మెడిసిన్ డోస్ తక్కువగా ఉంది. మనం వెళితే ఏమన్నాడు, సార్ ఈ డోస్ సరిపోలేదు, డోస్ పెంచుతున్నాను, ఉదయం 1 సాయంత్రం 1, ఇప్పుడు యావరేజ్ షుగర్ అయిపోయింది. కాబట్టి అట్లానే పరిస్థితులు సమన్వయం కావాలంటే, నీ కుటుంబంలో ఉన్న పోరాటాలను అధిగమించాలంటే నువ్వు ఎక్కడ పోరాడాలా? మోకాళ్ళ మీద ప్రార్థనలో పోరాడాలి. కొన్నిసార్లు ఉపవాసం కూడా ఉండి ప్రార్థించాలి. ప్రభు అన్నాడు కదా, ఇట్లాంటివి పోవాలంటే ఊరికే పోవాయా బాబు? శిష్యులతో ప్రభు చెప్పినాడు, ఇట్లాంటివి పోవాలంటే ఒట్టికే పోవు, మాటలు చెప్తే పోవు. సంగీతానికి చింతకాయలు రాలవంట కదా. పాటలు పాడి ఏదో వాక్యం చదివితే సరిపోదు. దాని కొరకు ఏం చేయాలి? నువ్వు క్రయం చెల్లించాలి, ప్రార్థించాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. నా భర్త ఎందుకు రక్షణ పొందడు? నా భార్య ఎందుకు రక్షణ పొందదు? నా పిల్లలు ఎందుకు రక్షణ పొందరు? ప్రభు దగ్గర పట్టుదలతో భారంగా ప్రార్థన చేయి. దేవుడు చేయకపోతే అప్పుడు చూడు, ఉపవాస ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. కనుక వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయడం అవసరం. ప్రార్థన అనేది బలమైన ఆయుధం. ప్రార్థన మానబాకు, ప్రార్థన కూడికలు మానబాకు. కొన్నిసార్లు నాకు ఎంత బాధ అవుతుందంటే మీరు నమ్ముతారు లేదు, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఏదో బాధ ఉంటుంది. భర్త వలననో, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పిల్లల వలననో, ఇంకా ఏదో ఒక సమస్యలు పెట్టుకొని కూడా మనం సంఘ ప్రార్థనకి రాము. ఎందుకంటే
మనకు ఆ భారం లేదు. సంఘ ప్రార్థనలో వచ్చేవాళ్ళు ఎంతమంది? 10 మంది లేక 5-6. ఏంటంటే భారం లేదు కనుక ఏం పోదాంలే, ప్రార్థనే కదా. ప్రార్థన అంత హీనమైందిగా ఉందా నీకు? ప్రార్థన అంత విలువలేందిగా ఉందా? ప్రార్థన ద్వారానే నీ కుటుంబం రక్షించుకోగలవు. ప్రార్థన ద్వారానే పరిస్థితులు సమకూడగలవు. నువ్వు ప్రార్థనగా రాకపోతే నువ్వేం చేయలేవు. శత్రువు నవ్వుతూ ఉంటాడా? ఈ ఒట్టిదే ఆదివారం వచ్చి బోగసీలంతా ఆదివారం మాత్రం షో పుటప్ చేస్తారు, ఆరాధన బల్ల అంతా షో పుటప్ చేస్తారు. వీళ్ళు సంఘ ప్రార్థనకే రారని వాడు నవ్వుతూ ఉంటాడు, ఎగతాళి చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు నవ్వకుండా ఉండాలంటే, వాణ్ణి మనం అధిగమించాలంటే నువ్వు సంఘ ప్రార్థనకు వచ్చి ఏం చేయాలా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ పరిస్థితుల కొరకు ప్రార్థన చేయి. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు, చూస్తావు నువ్వు. మీరు నమ్ముతారో లేదో, నల్గొండలోనే గిరిజీములో ఉన్న దినాల్లో చాలా సంక్లిష్టమైన పరిస్థితులు. చైన్ ప్రేయర్లో మేము ఆ అంశాలు రాసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కుటుంబాల్లో కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. ఒక కుటుంబము చాలా కాలంగా సమస్యల వలయంలో ఉంది, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. వాళ్ళ కొరకు ఎంతో క్రమంగా ప్రార్థన చేస్తూ వచ్చినాం. దేవుడు ఆ కుటుంబాన్ని కట్టాడు, ఆ కుటుంబాన్ని దేవుడు బాగు చేశాడు. అలాగే బొలారంలో ఉన్నప్పుడు ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాం. చాలా కాలంగా ఆ చైన్ ప్రేయర్లో ఆ కుటుంబం కొరకు ఏంటంటే సమస్య, వాళ్ళకి పిల్లలు లేరు. అది చాలా బాధగా ఉంది. వాళ్ళు రక్షించబడ్డారు, మీ దేవుడిని నమ్ముకుంటే ఏది మీకు పిల్లలేరని అంటా ఉన్నారు. ప్రార్థన చేస్తే దేవుడు 19 సంవత్సరాల తర్వాత దేవుడు వారికి గర్భఫలం ఇచ్చినాడు. ప్రార్థనలో గొప్ప శక్తి ఉందండి, మనము గ్రహించలేకపోతున్నాం. ఆ కొంచెము ప్రయాసపడలేకపోతున్నాం. పౌలు ఏమన్నాడు, ప్రభు ఏమన్నాడు పేతురుతో అంటే, దోణెను కొంచెము ఏమన్నాడు, కొంచెము దరు నుండి కొంచెము ద్రోయమన్నాడు. ఆ మాట గమనించండి. లూకాసు కొంచెము, ఈ కొంచెము కష్టమే చేయలేకపోతున్నాం. ఏంటి ఆ కొంచెం అంటే, సంఘ ప్రార్థనకు వచ్చి నువ్వు ప్రార్థన చేయి, లేక నీ ప్రార్థన మనమేంటో తెలియపరచు, ఇతరులతో కలిసి ప్రార్థించు. దేవుడు గొప్ప కార్యాలు ఆ కొంచెం చేయడానికి మనం ఏం చేస్తామంటే పెద్ద కొండెక్కినట్టుగా అనుకుంటాం. అమ్మో ఇది నా వల్ల కాదు, ఆదివారం వరకే నా వల్ల అవుతుంది అనుకుంటాం. అవుతుంది, నువ్వు నిజంగా ప్రయాసపడితే అవుతుంది. కాబట్టి ప్రార్థన ఆయుధం. ఇంకా ఏంటంటే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ముగించేద్దాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి పేతురు పత్రిక 2:11. మొదటి పేతురు 2:11. ప్రియులారా, పరదేశులను విసర్జించి దర్శన దినమున ఇక్కడ ఆత్మ చేత శరీర ఇచ్చలను చంపుతూ ఆత్మానుసారమైన నడక, ఆత్మానుసారంగా నడుచుకోవడం వలన మనము ఈ పోరాటంలో విజయాన్ని పొందగలం. ఆత్మానుసారమైన నడకే మనకు ఒక ఆయుధం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. ఇప్పుడు ఎలాగూ ప్రవర్తించాలి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు, నడిపిస్తాడు. ఇదిగో ఇక్కడికి వెళ్ళమంటాడు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటాడు, ఇది చేయమంటాడు, ఇది చేయొద్దు అంటాడు. ఎప్పుడైతే ఆత్మకు లోబడతామో మనకు గొప్ప విజయాన్ని మనం పొందే వారంగా ఉంటాం. చివరి విషయం ఏంటంటే 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు వాని కిరీటము దొరక. పోరాడేవాడు ఎట్లా పోరాడాలంట చెప్పండి? నియమ ప్రకారం. నియమము అనే మాట ఉంది, ఇంగ్లీష్లో లా అని ఉంటుంది. నియమము ప్రకారము పోరాడాలి అంటే ప్రతి ఆటలో కొన్ని పద్ధతులు ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. ఒక ఆట గెలవాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే ఆత్మీయమైన పోరాటంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఆ నియమాలే మనల్ని
విజయంలోనికి నడిపిస్తాయి. ఆ నియమాలను అనుసరించడం ద్వారా మనము విజయాన్ని పొందుతాము. నియమాలు తప్పిపోతే ఏమవుతుంది? ఓటమి పాలవుతాం. చాలా కాలం క్రిందట ఒక పెద్ద ఒలింపిక్ క్రీడల్లో ఒక క్రీడాకారుని గురించి ప్రకటన చేసినారంట. ఏమనంటే, అందరికంటే ఈవిడ ముందు పరిగెత్తింది, ఈమెకే గోల్డ్ మెడల్ వస్తుందని ప్రకటన చేసినారంట. ఆ తర్వాత కొంత సమయానికి మళ్ళీ అనౌన్స్మెంట్ చేసినారంటే, ఏమనంటే, లేదు ఆవిడ కాదు, ఇంకొక ఆవిడకి గోల్డ్ మెడల్ ఇస్తాము, ఈమె కాదన్నారు. ఏంటి, ఎందుకు కాదన్నారంటే, ఈమె బాగా పరిగెత్తింది కానీ, అందరికంటే ముందు పరిగెత్తింది కానీ, ఎక్కడో ఒక బార్డర్ లైన్ తొక్కేసింది, అది కెమెరాలో బయటపడింది. కాబట్టి ఆమె ఆ బార్డర్లోనే ఆ మార్గంలోనే వెళ్ళాలి. అది తొక్కిందంటే తనకు ముందు పరిగెత్తిన ఉపయోగం. నియమం అనేది ఒకటి ఉంది మన జీవితాల్లో. ప్రతిదానికి నియమం ఉంది. ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను కదా, అది కొంతమంది బాధ ఉంటుంది. లేటుగా వచ్చి ఆరాధన చేయొద్దు అన్నాను. ఒక నియమం అది. చాలా కాలం క్రిందట నేను విన్నాను, ఒక పాస్టర్ గారు ఏం చెప్పాడు, అవన్నీ పెడితే అసలు ఉంటారో ఉండరో అనిపిస్తుంది నాకు. ఏమన్నాడు తెలుసా? మొట్టమొదటి పాటకు వచ్చిన వాళ్ళు ఆరాధన చేయాలన్నాడు. జాగ్రత్త వినండి. మొట్టమొదటి పాటకు వచ్చిన వాళ్ళు ఆరాధన, రెండో పాటకు వచ్చిన వాళ్ళు బలలో పాలు పొందాలన్నాడు. మొట్టమొదటి పాటకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట? ఆరాధన చేయాలి. రెండో పాటకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి ఏంది? వీళ్ళు ఆరాధన చేయొద్దు, అట్లాంటి పెడితే మిగులుతామా మనం? ఎందుకంటే బ్రహ్మాండమైన సంఘాలు ఉన్నాయి అనుకుంటాం. ప్రభు కూడా చెప్పినాడు. ఆ మాట చెప్తే వాళ్ళు అన్నారు, ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు అన్నారు. అనేకులు అప్పటి నుండి వెనక తీసి వెళ్ళిపోయారంట. కొన్ని నియమాలు, కొన్ని ఖచ్చితమైన నియమాలు ఉండాలి. ఒక దైవజనుడు ఉండేవాడు. ఆ దైవజనుడి గురించి నేను చెప్పగలను. ఆయన ప్రతి శనివారం ఉపవాసం ఉండేవాడు. అది ప్రత్యేక గుడికి కానీ ఏ గుడికి కానీ శనివారం అంటే ఉపవాసమే. బ్రదర్ ఈరోజు స్పెషల్ మీటింగ్ అంటే, అయ్యా స్పెషల్ మీటింగే కానీ ఉపవాస ప్రార్థన పెడదామంటాడు ఆయన. నాకు అలవాటు ఉంది, మీరు నాతో కూడా ఉపవాసం ఉండండి, ఉండకపోండి, నేను మాత్రం ఏం చేస్తాను? ఉపవాసాన్ని మాను. పాత కాలపు విశ్వాసులకు, సేవకులకు ఎలా ఉన్నాయండి? కొన్ని నియమాలు ఉన్నాయి, ఒక పద్ధతులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఏమి లేదు, ఎట్టబడితే అట్ట మన అనుకూలతలను బట్టి నియమాలు మార్చుకుంటాం, మన పరిస్థితులను బట్టి అందుకే మనకు విజయం లేదు, ఓటమి ఉంది. పోరాడేవాడు నియమ ప్రకారం పోరాడాలి. దేవుడు ఇటువంటి విషయాలు మనకు ఆయుధాలుగా ఇచ్చాడు. వాక్యము, ప్రార్థన, మూడోదేంటి? ఆత్మ నడిపింపు, నాలుగవది నియమ ప్రకారంగా ముందుకు సాగడం. వీటిని ప్రభు మనకు ఆయుధాలుగా ఇచ్చాడు. ప్రభు చిత్తమైతే రాను దినాల్లో ఆయా యుద్ధాలు, ఆయా యుద్ధోపకరణాల గురించి మనం నేర్చుకుందాం. ఒక్కొక్కళ్ళతో యుద్ధాలు చేస్తూ వచ్చినారు మన పూర్వీకులు, పాత నిబంధనలో ఉన్న భక్తులు. ఆ యుద్ధాల్లో ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏంటో, ఎట్లా వాళ్ళు సక్సెస్ అయ్యి గెలవగలిగినారో మనం ధ్యానం చేద్దాం. మెట్టుకు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు వల్ల పాలు పొందకముందు నేను ఒకసారి పరీక్షించుకుందాం. ఒకరినొకరు తిట్టుకొని, దూషించుకొని, ద్వేషించుకొని, ఒకరితో ఒకరు పోట్లాడే వాళ్ళంగా ఉన్నామా? మన పోరాటం ఎవరితో? శరీరాలతో కాదు. నీతోటి విశ్వాసతో నువ్వు పోట్లాడకూడదు, నీ భర్తతో పోట్లాడకూడదు, నీ భార్యతో పోట్లాడకూడదు. మనం పోరాడాల్సిన విషయాలు, పాపంతో పోరాడాలి, శరీర ఇచ్చలతో పోరాడాలి, ఇంకా అపవాది వాని సైన్యంతో పోరాడాలి, లోకనాథులతో పోరాడాలి, ధర్మశాస్త్రమును త్రోసివేసే వారితో మనము పోరాడాలి, ఇంకా సువార్త విశ్వాసపక్షంగా పోరాడాలి. పౌలు అన్నాడు, మంచి పోరాటం నేను పోరాడాను. తిమోతి, నువ్వు కూడా మంచి పోరాటము పోరాడంటున్నాడు. ఇది అవసరమైన పోరాటం.